పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందన్న తర్వాత నేను రాణిస్తాను దయచేసి అర్థం చేసుకోండి. నేను రాణిస్తాను. చెప్పిందా 50,000 కోసం ఫోన్ తీసుకున్నాను చెప్పి ఇప్పుడు ఫోన్ అడిగితే లేదని చెప్తుంది. ఏది ఫోన్ ఇవ్వమని చెప్పండి. ఇప్పుడు 50,000 ఇస్తా ఫోన్ ఇవ్వమని చెప్పండి. దయచేసి పోలీస్ స్టేషన్ కి వెళ్దాం. పొద్దున ఏం జరిగింది అని each and every mail ID, each and every account you have to give me back. నా భార్యని స్టేటస్ చేసింది. ఫేక్ అకౌంట్ లో పోయి న్యూడ్ వీడియోలు పెట్టింది. మా ఇద్దరు పర్సనల్ ఉన్నాయి. నువ్వు చేస్తావు అన్ని నువ్వు చేస్తావు. ఫోన్ తీసుకురా పోయి. ఏంటి అని అడగకు నువ్వు. అర్థమైందా? తెలుసయ్యా మీరు ఎన్ని నాటకాలు తెలుసు. నువ్వు మాట్లాడితే నేను అంత మాట్లాడతా అనుకుంటున్నావేమో. అయ్యో నీ బిడ్డను పంపిస్తా. సైన్ చేయకుండా దయచేసి ఒకటే థింగ్, పొద్దున ఏం జరిగింది అన్నది పోలీసులు తెలుస్తారు. ఆ సెకండ్ రాణిస్తాను. పోలీస్ స్టేషన్ వెళ్ళినాక వీళ్ళ లోపలికి రాణిస్తాను. ప్రకారం కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాతనే రాణిస్తాను. రాస్తారని సొంతంగా డబ్బులతో కట్టుకొని వెళ్ళింది. మా ఇంట్లో వెళ్ళడానికి మాకు హక్కు లేదా ఉంది. దాడి చేసి వెళ్ళడం కాదు. వాళ్ళిద్దరే రాలేదు. ఈ రకంగా మేము రానివ్వము. వాళ్ళిద్దరిని పంపించండి. వాళ్ళ ఇల్లు మన రెస్పెక్ట్ ఇవ్వాలి. అదేమో నాకు తెలియదు. వాళ్ళ ఇల్లు అందుకే నేనేం మాట్లాడలేదు. లావణ్య మాత్రము పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాతనే నేను లోపలికి రాణిస్తానంటూ లావణ్య చెప్పుకుంటూ వస్తుంది. How are you telling me? How can you tell me that I'm smelling alcohol? Mister, all media people please. your mom is telling me I'm drunk. She can't tell me that. Okay, I'm sorry. ఇప్పుడు మనందరిని పంపించే బదులు అది నేను చెప్తున్నా. వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు ఇష్యూ జరుగుతుంది ఇక్కడ మా కమ్యూనిటీలో ఇష్యూ జరగదు అంటున్నారు. ఈ రోజు ఇష్యూ జరుగుతుంది సార్. ఇన్ని రోజుల నుంచి లావణ్య ఇష్యూ చేస్తుంది కదా, మీరు లావణ్యని ఎందుకు పంపించట్లేదు, మనల్ని ఎందుకు పంపిస్తున్నారు అని క్వశ్చన్ చేస్తున్నా. ఈ కేసు ఇప్పుడు లావణ్య రాజ్ తరుణ్ ఇన్సిడెంట్ కు సంబంధించి మీ ప్రమేయం ఏంటి, మీరు ఇక్కడికి వచ్చినటువంటి రీజన్ ఏంటి? నేను ఇక్కడ అంకుల్ ఆంటీ
అక్కడ 3 hours నుంచి ఉన్నారు. నేను లైవ్ చూస్తున్నాను, ఆర్టీవీలో లైవ్ జరుగుతుంది. ఓకే, నేను లైవ్ చూస్తున్నాను. లేదు, ఫస్ట్ ఆర్టీవీలో స్టార్ట్ అయింది. అయినో కదా, నేను చూసాను కదా, నాకు తెలుసు. ఓకే, సో నేను చూసాను, నేను వచ్చాను, వాటర్ తెచ్చాను, అది తెచ్చాను అని క్వశ్చన్ చేశారు, అడుగుతున్నారు. అప్పుడు నేను పోలీస్ వాళ్ళు వచ్చాకనే వచ్చాను, ఇప్పుడేం రాలేదు, నేను పొద్దునేం రాలేదు. ఓకే, ఇప్పుడే వచ్చాను, మాట్లాడుతున్నాను, అంతే. మీరు వచ్చారు, అంతే, సింపుల్. అంటే కాలనీ వాళ్ళు వికెట్ చేయడం అనే దానికి సంబంధించి ఇక్కడ న్యూసెన్స్ అనేది జరుగుతుంది, ఇమీడియట్ గా వెళ్ళిపోవాలని చెప్తున్నారు. సో మీరు వాళ్ళ మీద కూడా వాగ్వాదం వేసుకుంటున్నారు. వాగ్వాదం ఏం వేసుకోవట్లేదు, వాగ్వాదం ఏం వేసుకోవట్లేదు, నేను వాగ్వాదం వేసుకోవట్లేదు. ఒక్క నిమిషం, మీరు మాట్లాడకండి. మీరు క్వశ్చన్స్ కరెక్ట్ గా నేను కరెక్ట్ గా ఆన్సర్ ఇస్తా. స్ట్రైట్ గా అడగండి క్వశ్చన్, ఓంకార్ గా అడగకండి క్వశ్చన్. ఇన్సిడెంట్ కు సంబంధించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి ఇక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ కు సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది రాస్తారు ఇల్లు. ఓకే, రాస్తారు వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇక్కడ మా ఇల్లు అని చెప్పి వచ్చారు. తను నెట్టేసింది, గెంటేసింది ముసలోళ్ళు. నీళ్లు లేక 3 hours నుంచి వాళ్ళ పేషెంట్స్. ఓకే, ఐ కేమ్ హియర్ టు గివ్ వాటర్ అండ్ జ్యూస్. ఓకే, తను వెళ్ళిపోతుందేమో, నా ఫోన్ ఇస్తుందేమో, వెళ్ళిపోయేటప్పుడు నా ఫోన్ ఉంది ఇక్కడ. ఓకే, యా, తను వచ్చి దొంగతనం చేసుకొని వెళ్ళింది ఉదయ్ ఫోన్. అంటే మీరు 50,000 ఇవ్వాలంటూ కూడా లావణ్య గతంలో అన్ని ఇంటర్వ్యూస్ లో ఇన్సిడెంట్ కు మీ ఫోన్ కేవలం 50,000 మీరు తీసుకున్నారు. ఆ 50,000 సరే, మా దగ్గర 50,000 లేక తను ఆ ఫోన్ తీసుకుంది. ఓకే, అలానే అనుకుందాం. అలా అన్నప్పుడు మేము మళ్ళీ ఎంబటినే 1,50,000 పెట్టి ఇంకో ఫోన్ కొనుక్కున్నాం. ఆ 50,000 ఇచ్చి ఆ ఫోన్ తీసుకోలేమా మేము? ఓకే, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ లో ఎందుకు మీ ఫోన్ తీసుకోవడానికి ప్రధాన రీజన్ ఏంటి? లావణ్య వాళ్ళని నెట్టేస్తుందని మా ఫోన్ తీసుకోవడానికి ప్రధాన రీజన్ ఏంటి అంటే, నేను డే 1 నుంచి లావణ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పటి నుంచి వీడియో రికార్డింగ్స్ అవన్నీ ఆ ఫోన్ లో ఉన్నాయి. అందుకే ఆ ఫోన్ ఎత్తుకెళ్ళిపోయింది. నాకు దగ్గర ఇప్పుడు ఏం ఎవిడెన్స్ లేడానికి కారణం ఆ ఫోన్ తన దగ్గర ఉంది. ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి మీరేమో లావణ్య వాళ్ళని నెట్టేసింది, ఇబ్బంది పెడుతుంది, నాకు ఆ విషయం తెలిసి వచ్చానని చెప్తున్నారు. బట్ లావణ్య తెలియజేస్తుంది 15 మంది వ్యక్తులను గుండాలను రౌడీజంగా తీసుకొని వచ్చారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, ఇల్లు ధ్వంసం చేశారు, మాకు మరి నన్ను అడుగుతారు ఎందుకు ఆ క్వశ్చన్? ఐ డోంట్ నో కదా, ఐ డోంట్ నో దోస్ థింగ్స్. ఐ డోంట్ నో. మీరు చూసారా? చెప్పండి అవును, నేను రాస్తారని సపోర్ట్ కంటే డే 1 నుంచి రాస్తారని సపోర్ట్ గానే మాట్లాడుతున్నాను నేను. శేఖర్ భాష మీరు అనేక సార్లు చాలాసార్లు ఎందుకంటే నేను ఒక బాధితురాలినండి, నేను లావణ్య బాధితురాలిని. నేను లావణ్య ఏజ్ ఎంత, నా ఏజ్ ఎంత, 10 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది. మీరు గట్టిగా మాట్లాడకండి, నేను మెల్లగా మాట్లాడతా. మీరు గట్టిగా మాట్లాడితే నేను ఇంకా గట్టిగా మాట్లాడతా. మీరు ఎలా మాట్లాడతారు చూసారా? ఎలా మాట్లాడతారు చూసారా? లేదు, ఇప్పుడు వెళ్ళి లావణ్యని అడగండి. మీరు ఇదే ఇలానే మైక్ పెట్టి లావణ్యని అడగండి. ఇలానే మైక్ పెట్టి ప్రీతికి డ్రగ్స్ అలవాటు చేశారా అడగండి. సో ప్రీతి ఎన్ని రోజులు ఉంటారు వీళ్ళు ఇక్కడ? వాళ్ళ పరిస్థితి కూడా చాలా దారుణమైన సిచ్యువేషన్ లో ఉంది. అంకులేమో ఆయన పెద్ద ఆయనేమో అసలు కూర్చుంటే లేవలేని పరిస్థితి. ఇది ఎన్నో గతం 6 months నుంచి జరుగుతుంది ఇదే. వాళ్ళు పేషెంట్స్ అని చెప్పి చెప్తున్నా కూడా వాళ్ళ డోర్ వచ్చి ఎలా కొట్టిందో మీకు గతంలో గుర్తుందో లేదో కానీ వాళ్ళ ఇంట్లో ఇద్దరే ఉన్నప్పుడు వాళ్ళకి నిద్ర కూడా రాదు. హార్ట్ పేషెంట్స్ వాళ్ళిద్దరు రాత్రంతా మేల్కొని ఉంటారు, పడుకోనివ్వకుండా వాళ్ళని డోర్ కొడుతూ ఎంత హింసించిందో అప్పుడు కూడా చూసాము. వాళ్ళు ముసలోళ్ళు ఇప్పుడు ఏం చెయ్యట్లేదు, చేయకపోయినా కూడా తను ఏదో చేశారు, ఏదో అయ్యారు. ఇప్పుడు పండు ముసలోళ్ళు వాళ్ళు చేసే సిచ్యువేషన్లో ఉన్నారా? పగలు కొట్టారు అది అని చెప్తుంది కదా, కనీసం వాళ్ళకి లేచి నడిచే సిచ్యువేషన్ కూడా లేదు. వాళ్ళు ఎలా చేశారు? మై క్వశ్చన్. ఇప్పుడు వీళ్ళు రాజ్ తరుణ్ పేరెంట్స్ ఒక 15 మంది 20 మందిని తీసుకొచ్చి తన మీద దాడి చేశారని మాట్లాడుతున్నారు. 15-20 మంది ఏరి ఎక్కడ ఉన్నారండి? ఇప్పుడు వాళ్ళ ఇద్దరిని ఇక్కడ వదిలేసి 15-20 మంది వెళ్ళిపోయారంటారా? ఇద్దరు ముసలోళ్ళని వదిలేసి వెళ్ళిపోయారు. సీసీ కెమెరాలు కూడా ఆఫ్ చేసి మరీ చేశారని చెప్తుంది కదా. ఇలాంటివి గతంలో తను చాలా చెప్పింది కదా, ఇది కొత్త కాదు కదా. లావణ్య చెప్తుంది, గతంలో చెప్పింది మస్తాన్ సాయి నా ఇంటికి వచ్చి నా టీవీ ధ్వంసం చేశాడు, అన్ని ధ్వంసం చేశాడని చెప్పింది. దానికి ఎవిడెన్స్ ఏది ఉందా? ఎవిడెన్స్ ఇచ్చిందా ఏ రోజన్నా? ఎవిడెన్స్ మస్తాన్ సాయి ఇంటికి వచ్చి టీవీ పగలగొట్టాడన్న ఎవిడెన్స్ ఏ రోజన్నా ఇచ్చిందా మీకు? ఏ మీడియా కన్నా ఇచ్చిందా? ఇవ్వలేదు. ఇవ్వకుండా నా దగ్గర ఉంది ఎవిడెన్స్ అంటే ఉందంటే తీసి చూచి మాట్లాడమని చెప్పండి. ఇప్పుడు ఆవిడ్ని ఈ అసోసియేషన్ వాళ్ళు కూడా ఇల్లు ఖాళీ చేయమని చెప్తున్నారు. ఇప్పటికీ ఇది రాజ్ తరుణ్ పేరు మీదనే ఇల్లు ఉంది, దీంట్లో కొన్ని అసాంఘిక కార్యకలాపాలు కూడా జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి ఎందుకు ఖాళీ చేయట్లేదు? తనకి ఇంకేం దిక్కులేదు కదండి, ఎక్కడికి వెళ్ళడానికి దిక్కులేదు. బ్రెడ్ అండ్ బటర్ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? ఇక్కడ ఉంటే వేస్తాడు రాజ్ తరుణ్. కుక్కలు ఉన్నాయి, కుక్కలు ఎవరివి కుక్కలు? రాజ్ తరుణ్వి. మొన్న చెప్పింది కదా మీడియాలో 21 కుక్కలు ఉన్నాయని చెప్పేది 21 కుక్కలు చూపించమని చెప్పండి. అన్ని చంపేసింది, అది కడుపున పెట్టుకుంది కుక్కలు కర్మ.